ఒక పెళ్లి కొడుకుని హత్య చేశారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన శివకుమార్ మీద గ్యాంగ్స్టర్స్ అటాక్ చేశారు. లగ్నపత్రిక ముహూర్తం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు యువకుడు. పాత వివాదాల కక్షతోనే ఎంకే గ్యాంగ్ అతని మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. కాబోయే భార్యపై, కుటుంబ సభ్యులపైన కూడా ఫోన్లో తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ అతన్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్కు పిలిచి చుట్టుముట్టి దాడి చేశారు. 40 మంది ఛాతీ మీద పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే ఆ పెళ్ళికొడుకు మృతి చెందాడు. రాఖీ పండుగ వేళ ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం గుండెలు బాదుకుని ఏడుస్తుంది. ఈ ఘటనపై 7 మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మణుగూరుకు చెందిన పెళ్ళికొడుకు పేరు సింహాద్రి శివకుమార్గా మనకి సమాచారం అందుతుంది. మీకు అక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడు సింహాద్రి శివకుమార్. గతంలో ఏదో సమస్య ఉంది వాళ్ళ మధ్యలో. ఈ నేపథ్యంలో అతను పెళ్లి సందర్భంగా ముహూర్తం పెట్టించుకోవడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది, లగ్నపత్రిక ముహూర్తం కోసం. ఆ సమయంలో అతన్ని చుట్టుముట్టి 40 మంది చుట్టుముట్టి ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అతని మీద దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పిడిగుద్దులతో అతన్ని కొట్టడంతో అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. హరీష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. హరీష్, ఏం జరిగింది అక్కడ? అతన్ని ఎలా వాళ్ళు ట్రాప్ చేయగలిగారు? వాళ్ళ మధ్యలో ఉన్న సమస్య ఏంటి? గతంలో కూడా వాళ్ళకి గొడవ ఉందంటూ తెలుస్తోంది. గతంలో తన దగ్గర శివకుమార్ దగ్గర పనిచేసే సతీష్ అనే వ్యక్తికి ఎంకే గ్యాంగ్కు, మనుగూరులో ఉన్న ఎంకే గ్యాంగ్కు గతంలో గొడవలు ఉన్నాయి. ఆ గొడవల నేపథ్యంలోనే వారు ఫోన్ చేసి పదే పదే మాట్లాడడంతో సతీష్ లేని సమయంలో ఆ ఫోను శివ ఎత్తగా శివ మాట్లాడాడు. దీంతో వీరి మధ్యలో కూడా కక్షలనేవి పెరిగాయి. కక్షల నేపథ్యంలో అతను మనుగూరు నిన్న రాగా అతన్ని మాట్లాడుకుందామని పిలిచి అతని మీద దాడి చేసి అత్యంత పాశవికంగా అతని మరణానికి కారణమయ్యారు. నందు అంటే సతీష్ అంటే ఏమవుతాడు ప్రజెంట్? ఇప్పుడు చనిపోయిన ఈ పెళ్లి కొడుక్కి సతీష్ ఏమవుతాడు? అతని గొడవలోకి ఇతను ఎందుకు వెళ్ళాడు? ఆ టైంలో ఇంకెవరైనా ఉన్నారా ఇతని మీద దాడి చేసిన టైంలో? పక్కన దాడి చేసిన టైంలో ఉదయ్ కుమార్ అనే, ఇప్పుడు సింహాద్రి శివకుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్ ఉదయ్ కుమార్ ఇద్దరు కలిసి ఆ దాడి చేసిన సమయంలో రమణగుడు ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరిద్దరమే మాట్లాడుకుందామని ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ రమాకాంత్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ ఇద్దరమే వస్తున్నామని, మీరు కూడా ఇద్దరే రావాలని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి సుమారు 40 మంది పైగా ఉండి ఆ ఎంకే గ్యాంగ్ సభ్యులందరూ కలిసి దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. నందు, ఎవరి గ్యాంగ్? ఎవరు ఇంతకీ? వాళ్ళ పేరే ఎంకే గ్యాంగ్. ఆ గ్యాంగ్ పేరు అంటే రౌడీజం చేస్తున్నారా? అంటే అందులో చూస్తుంటే అందరూ కూడా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళే కనపడుతున్నారు. ఆ గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అసలు? వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? మనుగూరు సంబంధించిన మా ఎంకే గ్యాంగ్, మనుగూరు ఖాందాన్ అనే పేరుతో ఒక గ్యాంగ్ గా ఏర్పడి వీరంతా గణేష్ నిమజ్జనాలు, గణేష్ ఉత్సవాలు కావచ్చు, ఇతర ఉత్సవాలు ఏదైనా పెళ్లిళ్ళు కావచ్చు, వారికి సంబంధించిన ఏదైనా వీరందరూ కలిసి అటెండ్ అవుతుంటారు. ఈ గ్యాంగ్ అంతా కలిసి క్రికెట్ టోర్నమెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని వాళ్ళు నడుస్తున్న క్రమంలో ఈ గొడవకు సంబంధించి ఆ గ్యాంగ్ మొత్తం అందరూ గ్యాంగ్ సభ్యులందరూ ఈ శివకుమార్ని పై దాడి చేయడానికి దాడి చేశారు. నందు, రైట్. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మనకి ఇక్కడ అర్థమవుతుంది సతీష్ అనే వ్యక్తితో యాక్చువల్లీ ఎంకే గ్యాంగ్కి సమస్య ఉంది. సతీష్ లేని టైంలో అతని ఫోను శివకుమార్ లిఫ్ట్ చేశాడు. ఆ టైంలో ఎంకే గ్యాంగ్ వాళ్ళు మాట్లాడారట. అలా వాళ్ళిద్దరి మధ్యలో కూడా సమస్య మొదలైంది, ఇష్యూ మొదలైంది. అయితే ముహూర్తం కోసం అతను సొంత ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి రావడంతో అతన్ని మాట్లాడదామని తీసుకువెళ్ళి అతని మీద దాడి చేశారు. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ అతని మీద 40 మంది చుట్టుముట్టి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఇలా సడన్గా ఈ గ్యాంగ్ వార్లో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ టాప్ విజువల్లో మీరు కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ సైడ్ విజువల్లో ఆ ఫ్యామిలీ అందరూ కూడా శివకుమార్ హత్యకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేయడం మనకు కనిపిస్తుంది. అండ్ క్రింద సింహాద్రి శివకుమార్ మీకు కనిపిస్తున్నాడు. బట్ రైట్ సైడ్ విజువల్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంకే గ్యాంగ్ అట.
ఈ గ్యాంగ్ ఎవరు, మరి వాళ్ళు అసలు ఏమేం చేస్తున్నారనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఆర్టీవీ కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పటి వరకు మా ప్రతినిధి హరీష్ చెప్పినట్లుగా ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు, బెట్టింగ్ మ్యాచ్లు ఆడతారు, వినాయక నిమజ్జనాలు చేస్తూ ఉంటారు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా వీటితో పాటు వీళ్ళందరూ కలిసి కొన్ని గొడవల్లో కూడా దిగారు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 7గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 40 మంది ఉన్నారట. ఈ గ్యాంగ్ వార్ కారణంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుదాం అనుకున్న టైంలో ఆ కుటుంబం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకుంది. అదిగో మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ. ఇక రేపో మాపో పెళ్ళవుతుంది అనుకున్న టైంలో ఇలా చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా రోదిస్తూ రోడ్ల మీదకి ఎక్కి మాకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేయడం ఇక్కడ మనకు కనపడుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఎంకే గ్యాంగ్కి సంబంధించిన విజువల్స్ అదిగో. గతంలో వాళ్ళందరూ బైక్స్ మీద ర్యాలీగా వెళ్ళడం, కార్స్ మీద దిగడం, కైండ్ ఆఫ్ ఒక మనం బీహార్లోనో యూపీ అటు సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటి గ్యాంగ్స్ని. ఆ స్టైల్లో ఒక కైండ్ ఆఫ్ ఒక రౌడీ గ్యాంగ్ లాగా తయారయ్యి ఇక మాకు ఎదురు లేదు అన్నట్లుగా రెచ్చిపోతున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. అండ్ బాధితుడి ఫ్యామిలీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎవరైతే శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడో అతని ఫ్యామిలీ ఈ అంశం మీద రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మేము నవంబర్ 20 పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకుంటే మరి పొద్దున్న వచ్చిండు, బాబు వచ్చిండు అంటే నేను సిటీ కాడి నుంచి వచ్చిన. ఎందుకు వచ్చిండు